గ్యాప్ వచ్చిందని, మీ ఇద్దరికి మధ్య పడట్లేదని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గోదాకృష్ణ మందిరం ఏర్పాటు చేశారు. విష్ణు సహస్రనామ పారాయణం, పుణ్యాహవచనం, అంకురార్పణ పూజలు నిర్వహించారు. అరణిమథనం, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభస్థాపన, ధాన్య ఫలాదివాసం, పూర్ణకుంభం నిర్వహించిన త్రిధండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీఆర్ స్వామికి మందిరం వరకు స్వాగతోన్వహం నిర్వహించి సన్నిధిలో ఆరాధన, తీర్థగోష్ఠి, యాగశాలలో మహాకుంభ సంప్రోక్షణ, గోదారంగనాథ తిరుకల్యాణం నిర్వహించారు. ఈవేళ మీ ఊళ్ళో మంచి మందిరాన్ని పెట్టారు, చక్కటి విగ్రహాన్ని పెట్టారు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? మనందరి కోసం, ఊరి వాళ్ళ కోసం, మనందరి కోసం. కనుక దాన్ని జాగ్రత్తగా ఉపయోగించు, జాగ్రత్తగా వాడుకో. దాన్ని మనం ఎంత చక్కగా వాడుకోగలిగితే మనకి అంతంత కొత్త శక్తిని ఇస్తుంది. ఇదివరకు మన ఇంట్లో నూతులు ఉండేవి, తెలిసిన మీకు? బావులు. బావిలో నీళ్లు తోడకపోతే ఏమవుతాయి? మలినమవుతాయి, పాడైపోతాయి. అవి తోడుతుంటే మళ్ళీ ఊట కొత్తగా వస్తున్నట్టుగా భగవంతుడిని మనం ఎంత ప్రార్థన చేస్తే ఆ భగవంతుడిలో అంతంత శక్తి పెరుగుతూ, ఎంత శక్తి పెరిగితే మనం అంత దాన్ని పొందొచ్చు, మనం శక్తివంతులం కావచ్చు. ఇట్ ఈస్ వైస్ వర్సా. ఇది పరస్పరం ఒకరికొకరికి ఉపకరించేటటువంటి ఒక సన్నివేశం అన్నమాట. అందుకోసమనే ఈ మందిరం ఈవేళ